ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని నీ సంతతికి ఇస్తానని దేవుడు మరి ఆది అందునే మరి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, మరి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటికి రప్పించిన తరువాత మరి ఆ 40 సంవత్సరములు అరణ్యయాత్రలో వారు కొనసాగినప్పుడు అనేక అద్భుత కార్యాలు వారి పట్ల జరిగిస్తూ, ఆశ్చర్య కార్యాలను జరిగిస్తూ, వారికి ఏమీ కొదువు లేకుండా కంటికి కనురెప్పవలే కాచి కాపాడుతున్నటువంటి దేవుడు మరి వారికి స్వాస్యముగా ఇస్తానన్నటువంటి దేశంలో నిశ్చయముగా నేను మిమ్మను ఆశీర్వదించెదను అన్నటువంటి వాగ్దానము దేవుడు ఇక్కడ బలముగా వారికి ఇస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట తప్పనటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చినాడు అని అంటే ఆ మాటను నెరవేర్చేటువంటి దేవుడు. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరి దేవుణ్ణి విసర్జించినప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఎంత నమ్మకమైనటువంటి మాట, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను నన్ను ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు. ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన నిబంధనను గైకొనాలి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు దేవుడు. మరి ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటం మొదలు పెడితే ఆ యొక్క ఆశీర్వాదాలు మరి ఏ రీతిగా ఉంటున్నాయంటే, మరి మలాకి గ్రంథంలో చెప్పినట్లుగా ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలడంత దీవెనలు కుమ్మరిస్తారని దేవుడు వాగ్దానం చేశారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే, ఏలైనగా నీ దేవుడిని యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు, అనేక జనములు ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు. దేవుడు ఎంతగా హెచ్చిస్తుంటున్నాడంటే, మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను తలగానే ఉంచుతారు కానీ తోకగా ఉంచడు. మరి అనేకుల పైన నిన్ను పైగా ఉండేటట్టుగా ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు ఆ రీతిగా ఉంటున్నాయి. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, దేవుని యొక్క దీవెనలను నువ్వు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, ఆయన ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, ఆయన మహింపరిచేటువంటి వారిగా ఉండాలి, ఆయన గణపరిచేటువంటి వారిగా ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకుంటామని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చనుగాక. ఆమేన్.